ఆ ప్రాంతాల్లో ఆ కాలనీలకు రావడం జరిగింది. సంబంధించిన మెడికల్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, హెచ్ఎండబ్ల్యూఎస్, హైడ్రా, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా అప్రమత్తమై ఏదైతే సంబంధించిన రాత్రికి వెళ్ళి కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటూ సంబంధించిన ఇక్కడ ప్రజలకు ఏదైతే సంబంధించి ఆహారం కానివ్వండి, మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఆ సంబంధించిన కమ్యూనిటీ హాల్స్లో ఇక్కడ ఉన్న స్కూల్స్లో కూడా వాళ్ళందరినీ తరలించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులందరూ కూడా కష్టపడడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానీ పార్టీలకు అతీతంగా ఉన్న నాయకులందరూ ప్రజలందరూ కూడా ఏదైతే రాత్రి అప్రమత్తమై అందరినీ కూడా సేఫర్ ప్లేసెస్కు తరలించడం జరిగింది. ఇప్పుడే ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి గారితో కూడా ఇష్యూకి సంబంధించి మాట్లాడి వారికి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందని. అండ్ ఇక్కడ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 48 hours కూడా వర్షాలు ఉంది, ఆరెంజ్ అలర్ట్ ఉంది కాబట్టి ఏదైతే జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కమ్యూనిటీ హాల్స్లో అదేవిధంగా స్కూల్స్లో ప్రజలందరూ కూడా అక్కడ ఉండాలని చెప్పి, ఎందుకంటే మళ్ళీ అర్ధరాత్రి పూట వర్షం ఎక్కువ వచ్చినా, ఎందుకంటే మాన్యువల్స్ కానీ ఇంకేదైనా ఓపెన్ ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు కాబట్టి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రెస్ ద్వారా కూడా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఎక్కడైతే ఉండి ఇది సేఫర్ ప్లేస్ అని చెప్పడం జరుగుతుందో మీరందరూ కూడా ఈ వర్షాలు తగ్గే వరకు కూడా ఆ ప్రాంతాల్లో ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. దాని తర్వాత నష్టమైన ప్రజలకు కూడా తప్పనిసరిగా మీరు ఏ రకంగా నష్టపోయారు అవన్నీ కూడా సంబంధించిన అఫీషియల్స్ అదేవిధంగా మేమందరం కూడా దాన్ని పరిశీలించి వారి యొక్క పరిహారాన్ని కూడా ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఫ్లైఓవర్ దానిపైన కూడా ఇప్పుడు ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఉన్న దాంట్లో పరిస్థితులు ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేస్తాం ఇమీడియట్గా అని చెప్పడం కూడా కష్టమవుతుంది. 100% ఏదైతే వర్షాలు తగ్గంగానే ఒకసారి సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ కాగానే ఏదైతే ఇమీడియట్గా ఆ ఫ్లైఓవర్ పనులను కూడా పూర్తి చేసి ఇంకా వచ్చే సంవత్సరంకి వెళ్ళి మనకు వర్షాకాలం వస్తే ఇటువంటి పరిస్థితులు లేవనెత్తకుండా కంప్లీట్ మెజర్స్ తీసుకునే విధంగా హైడ్రా తోటి అధికారులందరితో కూడా మాట్లాడి గతంలో కూడా ఈ మూసీ పర్వత ప్రాంతాలని మూసీ రిజర్వేషన్ చేయాలి, మూసీని కొంచెం ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారం తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే తాపత్రయపడిండ్రు. వారు కూడా పదే మాట్లాడడం జరిగింది. నేను ఇతర పార్టీల నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, హైదరాబాద్ నగరంలో, మిడిల్ ఆఫ్ హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలో ఇటువంటి ఒక ప్రాబ్లమ్ని పర్మనెంట్గా సాల్వ్ చేయాలంటే అందరం కూడా ఏకదాటిపైన కూర్చొని ప్రజలతోటి చర్చించి శాశ్వతంగా ఇబ్బందులను కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇతర పార్టీ నాయకులు కూడా రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రజలు ఈ సమస్యలకు వెళ్ళి బయటపడే విధంగా మరి ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వస్తుందంటే అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రజలు బిక్కుమని బాధపడకుండా శాశ్వతంగా ప్రజలకి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ని ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క ప్రాబ్లమ్ని పర్మనెంట్గా రిజాల్వ్ చేసుకొని అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తారు.